అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషను. ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవికేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. జీవికేకి కొత్త వాటికి 1,30,000, వీళ్ళకి 1,78,000. పాత వాటికి 2,28,000. అంటే 104కే 175 కోట్లు వీళ్ళు తినేస్తే 108లో ఎన్ని కోట్లు తిన్నారు? నేనేమంటాను, ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు. వెరీ క్లియర్గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో 34 లక్షల చిల్లర కేసులకి 17,80,000 మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్లో, అంటే ఒక గంట లోపల పేషెంట్ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు. నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, an analysis of ERC data revealed that in 4,10,815 cases the ambulance staff stayed more than 30 minutes at the scene. ఆ పేషెంట్ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి ఒక 30 నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చాలా క్లియర్గా చెప్పింది. ఏదైనా సరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ and care within 16 minutes, that is called golden hour, of a traumatic injury is key, a good outcome for the patient. ఆ పేషెంట్ బయటపడేదానికి ఒక గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. వీళ్ళు ఆడిట్ జనరల్ ఇచ్చిన దాంట్లో, అంటే ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు చేశారు, ఒకరు 2 years చేశారు. వాళ్ళన్ని రిపోర్ట్స్లో మోర్ దాన్ 67% కంటే ఎక్కువ గోల్డెన్ అవర్ పాటించలేకపోయినారు. ఒక్కొక్క కాల్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలకు కూడా కాల్ రెస్పాండ్ కాలేదు.